సిరిసిల్లలో ప్రోటోకాల్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కేవలం ఫోటోల కోసమే రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి. లేక దాని వెనుక మరేదైనా కారణముందా? సిరిసిల్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చకి కారణాలేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి రోజుకో తీరుగా రగులుతూనే ఉంది. సిరిసిల్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కి సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే అసలు ప్రోటోకాల్ విస్మరిస్తుందే కేటీఆర్ అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని రెండు పార్టీల కార్యకర్తలు సీరియస్ గా తీసుకోవడంతో ఇరు వర్గాలు బాహాబాహాకి దిగస్థాయికి వెళ్లింది పంచాయతీ. 2 రోజుల క్రితం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రెండు వర్గాల నాయకులు పరస్పరం దాడులకు పాల్పడటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిరిసిల్లలో రాజకీయం రోజుకో రకంగా మారుతుంది. అయితే ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం నియోజకవర్గాల్లో ఇండ్లని నిర్మించదని, అవి కార్యాలయాలు కాదంటూ కొత్త చర్చను లేవనెత్తారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఎమ్మెల్యేల ఇంట్లో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పడం ఏంటి అని వినోద్ ప్రశ్నిస్తున్నారు. దీంతో వినోద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇది మరో చర్చకు దారితీసింది.